కారపొడి కొడుతున్నామండి. సూపర్గా వస్తుంది కారపొడి. చాలా అయిపోయింది. వేపేశారు. వేస్తున్నానమ్మా వేపుకోవడానికి. కొంచెం ఒక చుక్క నూనె వేసుకోవాలి, ఘాటు రాకుండా. ఎక్కువ వేసుకుంటే ముద్ద అయిపోతుంది కారం. పల్లీలు ఎండుమిర్చి చేసి కారపొడి వేస్తున్నాను. కళ్ళు వేసి వేపుకోవాలా. వేపుకుంటే కారం ముద్ద పడకుండా బాగా వస్తుంది అండి. ఇలా వేపుకుంటే చాలా బాగుంటుంది పల్లీల కారపొడి. కారపొడి వేస్తున్నాను చూడండి, సూపర్గా వస్తుంది. దీంట్లోకి కల్లుప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, వేసిన పలుకులు, పల్లీలు ఉప్పేసి నూరత. కారపొడిలో ఉప్పు తగలకుండా ఉంటుంది. ఎండుమిర్చి వేసుకోవాలా. నెక్స్ట్ కారం దంచాలి. అప్పుడు పల్లీలు వేయాలి. మెత్తగా దంచి తర్వాత పల్లీలు వేస్తారంటే అలా మెత్తగా దంచాలంట. దంచుకుంటూ రుద్దుకుంటూ చేయాలంట. చాలా బాగా వస్తుంది. అన్ని పల్లీలు వేస్తాడు. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. అందులో కారపొడి, పల్లీల కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ముందు కూడా చేసాం ఒకసారి, చాలా ఎక్కువ మంది చూసారు. ఇంకా మళ్ళీ ఒకసారి పెట్టండి, ఇంక వెరైటీగా అన్నారు. ఇది మార్చి పెడతాం వేరే టైప్లో. చూడండి చాలా బాగుంటుంది. అంటే పల్లీలు నవ్వుతుండగా పల్లీలు చూడండి, పల్లీలు వేసి దంతుంటే ఎగ్గమగమ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి. అన్నంలో తినొచ్చు కారపొడి, దీంట్లో తినొచ్చు, దేనిలోనే బాగుంటుంది. చాలా బాగా వస్తుంది. చిన్నప్పుడు పల్నాడు ఏరియాలో ఉన్నప్పుడు మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళండి. అలాగా పల్లీలు కారపొడి అంటే చాలా ఇష్టం. అప్పుడు కదా, అప్పుడు పల్నాడు ఏరియా పల్లీలు కూడా బాగా టేస్ట్ ఉంటాయి అన్నట్టు. పల్నాడు ఏరియా చాలా బాగుండేది. బాగా ఇష్టపడి తింటాం మేము. అన్నం ఉత్త పల్లి కారపొడితో ఎక్కువ తినేవాళ్ళం ఆ రోజుల్లో. 50 years బ్యాక్. ఎంతవరకు వచ్చింది? దగ్గరకు వచ్చిందండి. ఇంకా కొద్దిగా మెతకాలం. కొంచెం మెతకాల. ఎల్లుల్లిపాయ వేసుకొని తీసుకుంటే కానీ మంచి వాసన వస్తుంది. ఇప్పటికే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా ఎల్లుల్లిపాయ వేసుకొని బాగా దంచుకుంటే మంచి గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది వాసన. మంచిది. ఇది తింటే మంచి బలం. పల్లీలు కారపొడి తింటే ఎంతో బలం. ఇందులో నెయ్యి వేసుకున్నాం అనుకో ఇంకా బలం ఉంది. తయారు చేసుకున్నామ్మా. కారపొడి ఎంత బాగా వచ్చిందో చూడమ్మా. పల్లీల కారపొడి ఎంత మంచి వాసన వస్తుందో. అయిపోయిందా? చూడండి ఎంత బాగా వచ్చిందో పల్లీల కారపొడి. రోట్లో దంచానమ్మా, మంచి వాసన వస్తుంది గుమ్మగుమ్మలాడతా. ఇలా చేసి పల్లీల పొడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రోట్లో దంచానమ్మా. నా కొడుకు నేను బెంగళూరు నుండి వచ్చాడు. ఈ కారపొడి అంటే బాగా ఇష్టం, అందుకే ఈరోజు చేశాను. తింటాడని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా.